కర్ణాటకలో ఒక దొంగతనం జరిగింది, కానీ చాలా కామెడీగా దొంగ దొరికిపోయాడు. తన పావ్ బాజీ మీద ఉండే తన ప్రేమ తనను దొరికిచ్చిందని చెప్పొచ్చు. ఫరూక్ అనేవాడు ఇంకా నలుగురు కలిపి ఒక దొంగతనం చేశారు. ఏంటంటే నగల దుకాణంలోకి వెళ్ళి క్యాష్ అండ్ గోల్డ్ రెండు దొంగతనం చేశారనమాట. దగ్గర దగ్గర 2 కోట్లు. ఏమైందంటే ఫరూక్ తన వ్యాపారంలో నష్టపోవడంతో ఆ నష్టాన్ని ఇలా దొంగతనం చేసి పూడ్చుకొని సెట్ అవుదాం అనుకున్నాడు. అయితే ఏమైంది, లోపలికి వెళ్ళారు. ఎవరైతే ఉంటారో దాని ఓనర్ వాడి నోరు చేతులు కట్టేసి దొంగతనం మొత్తం చేశారు. చేసి బయటకు వచ్చి వెళ్లేటప్పుడు పావుబాజీ కనిపించడంతో పావుబాజీ తిని 30 రూపాయలు ఫోన్ పే చేసి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు ఇదంతా చెక్ చేస్తుంటే అక్కడ పావుబాజీ ఎక్కడైతే తిన్నాడో వీడు ఆ సీసీ కెమెరాస్ చూస్తే గనక వాడు అక్కడ తిన్నాడని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఫోన్ పే తో చేశాడు కదా, దాన్ని చూసి వాడి ఫోన్ నంబర్ తీసుకుని అలా దొరికాడు. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే ఏ షాప్ లో అయితే దొంగతనానికి వీళ్ళు పాల్పడ్డారో ఆ షాప్ ఓనర్ కూడా ప్రాబ్లం అయింది వీళ్ళు దొంగతనం చేయడంతో. సో మొత్తానికి తన ఆత్రము లేకపోతే తన ఇష్టము టువర్డ్స్ పావుబాజీ వాడిని దొరికేటట్టు చేసింది.